అందరికీ నమస్కారం అమ్మ. పేరెంట్స్కి ఒక చిన్న ఇంటిమేషన్ లాగా అనమాట అండి ఈ వీడియో. అంటే చాలామంది పిల్లలకి చిన్నతనంలోనే కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయం ఏంటి, ఆ భయం ఎలా ఉంటుంది మనకి తెలీదు. పిల్లోడు మంచిని తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్ళడానికి భయపడుతున్నాను, అదేంటి అలా భయపడుతున్నావు అని అంటాము. అన్నాక ఏం చేస్తాం, కూడా వెళ్ళి మంచిని తీసుకురావడం, మనం తీసుకొచ్చేయడమో చేస్తాం. అలాగే బాత్రూమ్కి వెళ్ళటానికైనా దేనికైనా సరే భయపడతా ఉంటారు. ఒక 5-6 సంవత్సరాల వరకు ఇదంతా పర్వాలేదు. బట్ ఎప్పుడైతే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వచ్చేసరికి ఈ భయం అనేది కొంచెం తగ్గాలి. అంటే ఏదో బయటికి వెళ్ళిపోయి చీకట్లోకి వెళ్ళిపోయి అన్నీ తెచ్చేసేలా కాకుండా మామూలుగానే అయినా సరే ఒక గ్లాస్ మంచిని తెచ్చుకోవడం కానీ, బాత్రూమ్కి వెళ్ళి రావడం కానీ, చీకట్లోనైనా సరే లైట్ వేసుకుని వెళ్ళి వచ్చేలాగా వాళ్ళకి మనం చిన్న ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. లేదనుకోండి నిజంగానే కాంచన 1, 2, 3 ఆలెన్స్ లాగా బాత్రూంలో దగ్గరికి వెళ్ళినా సరే మనం నుంచునే దుస్థితి అనేది వచ్చేస్తుంది. సో పిల్లల్లో అసలు ఈ యాటిట్యూడ్ని ఎలా మనం అబ్జర్వ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో భయపడుతున్నారు. ఒక్కొక్కళ్ళు ఉంటారు, గ్లాస్ మంచిని తీసుకోవడానికి బద్దకం, నాకు భయం అమ్మా అంటారు. అలాగా లేదు, నిజంగానే చీకట్లోకి వెళ్ళి లైట్ వేసుకుని మంచిని తేడానికి భయపడుతున్నాడా. ఈ రెండిట్లో ఏదా అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. అది అబ్జర్వ్ చేసినప్పుడే మనకి అర్థమవుతుంది నిజంగా భయపడుతున్నాడేమో, మనసులో భయం ఉందేమో. పిల్లలకి ఏంటంటే హర్రర్ సినిమా చూసినప్పుడు పిల్లలందరూ కలిసి దెయ్యం ఆట ఆడతారు, దెయ్యం కథలు చెప్పుకుంటారు, హైడ్ అండ్ సిక్ ఆటల్లోనూ జడిపించుకుంటారు. అటువంటి టైంలో ఏమన్నా ఉలిక్కి పడ్డాడా. ఒక్కొక్క పిల్లలు ఉంటారండి, ఒక్కసారి ఉలిక్కి పడితే ఒక్కసారి భయపడ్డారంటే సంవత్సరం వరకు ఆ భయం వదలదు వాళ్ళని. అటువంటిది ఏమైనా జరిగిందా. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, పిల్లల్ని చీటికి మాటికి భయపడుతుంటారు, చీటికి మాటికి భయపడుతూ ఉంటారు. ఆటలోనే చాలా సైకో ఇది చూపిస్తూ ఉంటారు. అటువంటి పిల్లలతో ఫస్ట్ ఆటలు ఆడించడం మానిపించాలి మన పిల్లల్ని. ఎందుకంటే మన పిల్లలే మనకు ముఖ్యం, పిల్లల ఫ్రెండ్స్ మనకు ముఖ్యం కాదు. పిల్లల ఫ్రెండ్స్ అనేవాళ్ళు పిల్లలకి పాజిటివ్గా ఉండి అన్నీ నేర్పిస్తున్నారు అనుకోండి, ఏం పర్వాలేదు, బాగా ఎంకరేజ్ చేయొచ్చు. కానీ భయపెట్టడం, జడిపించడం, దేనికైనా ఎదరికెళ్తుంటే వెనకాకి లాగే ఫ్రెండ్స్ ఉంటారు చూసారు, వాళ్ళ చిన్నతనంలోనే కట్ చేసేయండి. ఏం పర్వాలేదు, మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు. మీకు ఏదో చెడ్డ పేరు వచ్చేస్తుంది, వాళ్ళని కలుపుకోకపోతే ఇరుగు పొరుగు ఏదో అనేస్తారు, ఇటువంటి మనసులో పెట్టుకోవద్దు. మన పిల్లలు మనకు ముఖ్యం. ముందు అటువంటి స్నేహాలు కట్ చేయండి. బిడ్డని కూర్చోబెట్టి నిజంగానే భయమా కాదా అనేది మీరు తెలుసుకోండి. తెలుసుకోవడం చాలా సులువు. వాళ్ళు వివరంగా చెప్తారు. అడిగితే నీకు ఎందుకు భయం వేస్తుంది, భయం అని అన్నప్పుడు ఒక గ్లాస్ మంచిని తీసుకోవడానికి వెళ్ళి రావడానికి భయపడుతున్నప్పుడు అది బద్ధకమా భయమా. ఫస్ట్ భయం అయితే ఎందుకు భయం, ఆ భయం ఎంత డీప్గా ఉంది బాబులో అన్నది తెలుసుకోండి. తెలుసుకుని కొంచెం తగ్గించే ప్రయత్నం చేయండి. ఒకేసారి భయం పోదండి, అస్సలు పోదు. కోప్పడద్దు, బాబుని ఫోర్స్ చేయొద్దు, పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు. మెల్లమెల్లంగా చాలా నెమ్మదిగా అర్థమయ్యేలాగా చెప్పండి. ఏం కదమ్మా, నేను ఇక్కడే ఉన్నాను కదా, లైట్ వే, ఈ లైట్ అక్కడ పడుతుంది, అక్కడి నుంచి లైట్ వే, ముందు లైట్ వేయమని చెప్పండి. లైట్ వేసాక మంచిని తెచ్చుకోమనండి. నేను ఇక్కడే ఉంటాను, అస్తమానంలో ఉండకూడదు, నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్ళి లైట్ వేయడం నేర్పండి. లైట్ ఎప్పుడైతే వేసారో వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది. కొంచెం చీకటి డార్క్నెస్ అంటే మాత్రమే వాళ్ళు వెనకడుగేస్తారు. కాబట్టి ఈ ఒక్క ప్రయత్నం చేయండి. ఫస్ట్ బాబుని దగ్గరికి తీసుకోండి, పిల్లల్ని దగ్గర తీసుకోండి. తీసుకుని ఏమీ లేదు, నేను ఇక్కడే ఉంటాను, ధైర్యంగా ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి తీసుకురా చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పెయిన్ మీరు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో వాళ్ళకి సగం బాధ భయం తగ్గిపోతాయి. ఆ తర్వాత మనం ఏం చేసినా సరే వర్కౌట్ అవుతుంది. ఆడు భయపడుతున్నాడు రా, వాడి భయం, నువ్వు వెళ్ళి తెచ్చే, ఆడి భయం, నువ్వు వెళ్ళి తీసుకొచ్చే, నువ్వు వెళ్ళు బాత్రూమ్కి ఆడు తోడెళ్ళు అని కూడా తోబుట్టు వేచి పంపద్దు. ఏమవుతుందంటే వీళ్ళు వెళ్ళి తెద్ది చేసి వీళ్ళకి విసుగొచ్చేస్తుంది. వాళ్ళు ఏమంటారు, మరే నువ్వు పిరుకోడురా, నువ్వేం చేయలేవురా, ఇలా అంటారు. సో పిల్లల్లో ఉండే ఎంత చిన్న మైనస్ అయినా సరే అయితే దాన్ని తగ్గించే ప్రయత్నం కానీ, దాన్ని పాజిటివ్గా మార్చే ప్రయత్నం కానీ చేద్దాం. అంతే తప్ప ఆ నెగిటివ్నెస్ని అలాగే ఉంచి దాన్ని డెవలప్ చేసి వాళ్ళ భవిష్యత్తులో అదొక మచ్చలాగా
అదొక యాటిట్యూడ్ లాగా ఉంచొద్దు. భయం అనేది చాలా చిన్నగానే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, చాలా చిన్నగా. అది వెళ్ళి కొలిది వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో దాన్ని ఫస్ట్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ పేరెంట్స్ అది తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా తగ్గించాలి. నేను చెప్తున్నాను చూసారా, మంచిళ్ళు తాగటం ఒకటి, వెళ్ళి మంచిళ్ళు తీసుకురావడం ఒకటి, బాత్రూమ్కి వెళ్ళటం ఒకటి. 20 సంవత్సరాలు వచ్చిన పిల్లలు కూడా రమ్మనే పిల్లలు ఉన్నారు నాకు తెలిసిన చోట. చాలా ఘోరం అండి. సాయంత్రం 7 దాటిందంటే వాళ్ళ అమ్మ ప్రతిదానికి వెనకాల ఉండాలి. చిన్నప్పుడు ఏదో జరిగింది, ఏదో భయపడ్డారు, ఆ భయాన్ని అలా పెంచి పోషించుకుంటూ వెళ్తారు. సో జాగ్రత్తగానే హ్యాండిల్ చేద్దాం పిల్లల్ని. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపే ఈ భయం అని పోయి పిల్లలు స్ట్రాంగ్గా, ధైర్యంగా షాప్కి వెళ్ళి ఎంతోమంది పిల్లలు సరుకులు తీసుకొస్తారు సైకిల్ మీద వెళ్ళి. అలాగా మన పిల్లలు ఉండాలి, అంతే తప్ప ఇంట్లో భయపడే పిల్లల్లాగా మన పిల్లలు ఉండకూడదు. సో సున్నితమైన విషయం, ఒక రకంగా సైకలాజికల్తో సంబంధించిన విషయం ఇది. మరి పెద్ద భయాలు, పెద్ద ఇన్సిడెంట్స్ ఏదైనా జరుగుంటే కనుక ఖచ్చితంగా దాని గురించి మీరు అనలైజ్ చేసి పిల్లల మనసుని కానీ పిల్లల మనసుని స్ట్రాంగ్ చేసే దారిలో తల్లిదండ్రులు కృషి చేయాలి. ఈ పాయింట్ పేరెంట్స్కి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.